హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న డోరీస్కి చాలా వెరైటీస్ ఆఫ్ టాజల్ డిజైన్స్లో ఎవరైనా ఈజీ అండ్ సింపుల్గా స్టిచ్ చేసుకునేటటువంటి టాజల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, టాజల్స్ అనేటటువంటివి డ్రెస్కైనా, ఫ్రాక్స్కైనా, బ్లౌజెస్కైనా, ఎటువంటి డ్రెస్సెస్కైనా ఆల్రెడీ ఉన్న లుక్కి ఎక్స్ట్రా లుక్ వచ్చేస్తుంది. సో డోరీ ప్రిపేర్ చేసుకోవడానికి క్లాత్ అయితే మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా కట్ చేసుకున్నామంటే మనకి సన్నగా రాదు. కాబట్టి క్రాస్గా 1 ఇంచ్ వెడల్పుతో కట్ చేసుకొని ఒక పాదం వెడల్పుతో మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ లూప్ టర్నర్తో బిగినర్స్ కూడా డోరీ అనేది చాలా సన్నగా వస్తుంది. ఎలా అంటే ఈ లూప్ టర్నర్కి చివరన నీడిల్ లాగా లాక్ సిస్టమ్ అనేది ఉంటుంది. మనము చివరి దాకా ఎక్కించుకునేసి లాస్ట్లో మనము ఆ లాక్ సిస్టమ్ ఒక నీడిల్ ఉంటుంది కదా, ఆ నీడిల్లోకి క్లాత్ గుచ్చేసుకొని లాక్ చేసేసుకోవాలి. లాక్ చేసుకొని ఇలా లాగేసామంటే ఈజీగా సన్నటి డోరీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి టాజల్స్ అనేవి స్టిచ్ చేసుకుందాం. ఈ టాజల్స్కి పొడవు వెడల్పు 4 ఇంచులు పెట్టి కట్ చేసేసుకున్నాను. ఎన్ని కావాలంటే అన్ని మన ఇష్టం అన్నమాట. ఆల్రెడీ మనం డోరీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని సగానికి కట్ చేసేసుకున్నాను. దానికి ఇలా సమోసా ఫోల్డ్ వేసుకోవాలి. సమోసా ఫోల్డ్ వేసుకొని ఇలా మధ్యలో డోరీ అనేది పెట్టుకొని ఇలా అంత క్లాత్ని మనమైతే మడిచి అక్కడ రఫ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఇంకో డోరీకి కూడా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అన్నమాట. క్లాత్ ఎంతైతే మడుస్తున్నానో అంత మడవండి మీరు కూడా. ఇప్పుడు ఇలా తిప్పామంటే మనకి పోగులు అనేవి కనపడకుండా టాజల్ చాలా నీట్గా కనిపిస్తుంది. చూసారా? అందుకోసమే నేను అక్కడ అంత క్లాత్ అయితే మడిచి కుట్టాను అన్నమాట. ఇప్పుడు మనకి ఎన్ని టాజల్స్ కావాలంటే అన్ని టాజల్స్ కుట్టుకోవచ్చు. ఇలా సింగిల్గా కూడా వదిలేయచ్చు. లేదంటే ఇప్పుడు మనం ఇక్కడ 4, 5 అలా ఎన్ని కావాలంటే అన్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాను కుట్టుకోవచ్చు. మళ్ళీ దీని మధ్యలో మనకి ఇంకా 2, 3 అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే అలా యాడ్ చేయట్లేదు. ఓన్లీ సింగిల్ డోరీకే ఇలా ఒక 4, 5 అలా పెట్టేసి వదిలేస్తున్నాను. టాజల్స్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్లో స్టిచ్ చేసుకోవచ్చు. ముందు వీడియోస్లో అది ఎలానో చూద్దాము. టాజల్స్ అయితే ఏ వెరైటీలో కుట్టుకున్నా సరే కానీ ఈ డోరీ అనేది మాత్రం చాలా సన్నగా ఉండాలి. కాబట్టి ఈ డోరీని స్టిచ్ చేసుకోవడం కోసం సూదితో పుల్లలతో కష్టపడకుండా ఇటువంటి లూప్ టర్నర్ని ఒకటి కొని పెట్టుకోండి. అది ఎక్కడ దొరుకుతుందంటే మనకి ఆన్లైన్లోనూ దొరుకుతుంది. లేకపోతే మనము టైలరింగ్ సంబంధించిన మెటీరియల్ ఏదైతే తెచ్చుకుంటామో ఆ షాపుల్లో కూడా దొరుకుతుందన్నమాట. ఇలా 2 డోరీస్ని ప్రిపేర్ చేసుకున్నాక మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నటువంటి అంబ్రెల్లా లాంగ్ ఫ్రాక్ ఉంది కదా, దానికి అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ యొక్క అడుగున మనము పీకో చేసుకోవాలి కదా, కాబట్టి జిగ్జాగ్ మిషన్లోకి వెళ్ళిపోయి పీకో పాదాన్ని అయితే అటాచ్ చేసేసుకోవాలి. మ్యాచింగ్ కలర్ థ్రెడ్ని అయితే ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఈ పీకో పాదానికి మన ఫ్రాక్ యొక్క అడుగు భాగాన్ని అలా అందిస్తే చాలు. లెఫ్ట్ హ్యాండ్తో కొద్దిగా అట్లా సపోర్ట్ చేసుకుంటూ లాగామంటే, ఎక్కువ లాగకూడదు, జస్ట్ అలా పట్టుకుంటే చాలు, ఫ్రీగా మూవ్ అయిపోతుంది. ఇలా అక్కడ మనకి జాయింట్ ఉంది కదా, అక్కడ కొద్దిగా క్రాస్గా కట్ చేసారంటే ఫ్రీగా వెళ్ళిపోతుంది. సో ఫైనల్గా అంబ్రెల్లా కట్ లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.